ఓం నమో వెంకటేశాయ. పాకిస్తాన్కు భారత్కు యుద్ధం వస్తుందా రాదా అనే ప్రశ్న చాలా మందికి ఉండింది. సో 2025 ఈ సంవత్సరం ఉగాదికి 10 రోజుల ముందుగా నేను ఒక వీడియోలో ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పడం జరిగింది. ఆ వీడియోను ఒకసారి మనం చూద్దాం. నేను అనేది ఏంటంటే అమ్మ, జనాల మధ్యన గొడవలు అవ్వచ్చు, రాష్ట్రాల మధ్యన గొడవలు అవ్వచ్చు, దేశాల మధ్యన గొడవలు అవ్వచ్చు, ముఖ్యమంత్రుల మధ్యన గొడవలు అవ్వచ్చు, యుద్ధ వాతావరణం అవ్వచ్చు, యుద్ధమే జరగవచ్చు, పాకిస్తాన్కు మనకు యుద్ధమే జరగవచ్చు. చూశారు కదా, నాకు తెలిసి ఇంత క్లియర్గా చెప్పింది నేను ఒక్కడనే. పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం వస్తుంది, యుద్ధ వాతావరణం ఉంటుంది, షష్టగ్రహ కూటమి వల్ల అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే, ఈ నెల 2025 30వ తేదీ నుండి మే 30వ తేదీ నుండి మహాభారత కాలంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క కూటమి ఏర్పడుతుంది అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో దాని సంగతి ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, విశ్లేషిద్దాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇది 30వ తారీఖు 2025. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రాహువు కేతువు మధ్యలో శుక్ర శని రవి బుధులు చంద్ర గురువులు కుజుడు కేతువు. సో ఓవరాల్గా తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి కాంబినేషన్ ఎలా విచిత్రంగా ఉందో. శుక్రుడు శని, జనరల్గా శుక్రుడు శని అనేటువంటిది దాయాదులకు సంబంధించి అంటే పాలివాళ్లకు సంబంధించినటువంటి యుద్ధాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రవి బుధులు అంటే పొలిటికల్గా విపరీతమైనటువంటి సంచలనాలు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చంద్ర గురువులు అంటే చంద్రుడు జనరల్గా మనక్కారకుడు. ఈ మనక్కారకుడి వల్ల చాలా పెను సంచలనాలు జరిగేటువంటి అవకాశాలు మనకు మిథునంలో చంద్ర గురువులు కాంబినేషన్ అనేది కనిపిస్తూ ఉంది. ఒకవేళ మిగిలింది చూసుకుంటే కేతువు పక్కనే కుజుడు, రాహువు పక్కనే శుక్రశని కాంబినేషన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా మీనరాశిలో మీనరాశిలో శని శుక్రుల కలయిక ఇక్కడ కనిపిస్తుంది. మీనరాశిలో శని శుక్రుల కలయిక అనేది చాలా డేంజరస్ పరిస్థితి. ఇక అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి కొన్ని విశేషాలు నేను చెప్పదలుచుకున్నా. బార్హస్పత్య మానము ప్రకారము మనకు చాంద్రమానము సౌరమానము అని ఎలాగైతే ఉంటుందో అలాగే బార్హస్పత్య మానము అని ఒక మానం ఉంటుంది. దాని ప్రకారంగా తీసుకున్నట్లయితే ఈ నెల అంటే మే 17వ తేదీ నుండి 8 సంవత్సరాల పాటు గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు. సో గురువు అతిచారంలోకి వెళ్ళడం అనేటువంటిది చాలా 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 సంచలనాత్మకమైనటువంటి విషయము. దాంట్లో ముఖ్యమైనటువంటివి 2 ఫేజులుగా మనం భావించాల్సి ఉంటుంది. సో మొదటి ఫేజ్ వచ్చి 2025 నుండి 2028 అండ్ 2028 నుండి 2032. సో ఈ 2 భాగాలను మనం గమనించాల్సి ఉంటుంది. అంటే 2025 మే నుండి 2028 వరకు ఒక పీరియడ్, 2028 నుండి 2032 వరకు ఒక పీరియడ్. అలాగే ఈ సంవత్సరము బార్హస్పత్య మానం ప్రకారం గురువు అతిచారము, అలాగే షష్టగ్రహ కూటమి కాంబినేషను, అలాగే మనం ఏదైతే అనుకుంటున్నామో మహాభారత యుద్ధ సమయంలో ఉన్నటువంటి గ్రహాల కలయిక. అన్నిటికంటే ముఖ్యము మహాభారత యుద్ధం దేనికోసం జరిగింది అంటే 5 గ్రామాల కోసం జరిగింది. రాజ్యము ఇచ్చివేసిన తర్వాత కూడా కౌరవులకు ఆ 5 గ్రామాల కోసము అనేటువంటిది మళ్ళీ కౌరవులు పాండవులను మేము 5 గ్రామాలు ఇవ్వము అనేటువంటి విషయంలో గొడవ జరిగింది. మరి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది అంటే పాక్ ఆక్రమిత కాశ్మీరు లేదా మన దేశంలో ఉన్నటువంటి కాశ్మీరు అంటే ఈ యొక్క గ్రామాలు అంటామా లేదా సిటీ అంటామా మొత్తం మీద భూమి కోసం జరుగుతున్నటువంటి గొడవ. మన భారతంలో కూడా భూమి కోసమే మహాభారతం అనేటువంటిది భూమి కోసమే మొత్తం గొడవ జరిగింది. అలాగే ఇప్పుడు కూడా భూమి కోసం జరుగుతున్నటువంటి ఈ గొడవ చిలికి ఎక్కడికో దారితీసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అదే సేమ్ గ్రహాల కలయిక ఇప్పుడు అదే గ్రహాల కలయిక అనేటువంటిది మేలో ఏర్పడబోతూ ఉంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవ కాశ్మీర్ కోసం జరగబోతూ ఉంది. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయము ప్రస్తుతం మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి యొక్క నక్షత్రం అనురాధ నక్షత్రము, అలాగే ఆయనది వృశ్చిక రాశి. అలాగే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆరుద్ర నక్షత్రము మిథున రాశి. సో మిథునము వృచ్చికాన్ని కనుక తీసుకున్నట్లయితే షష్టాష్టకాలు అవుతాయి. మిథునం నుండి వృచ్చికానికి 6, అలాగే వృచ్చికం నుండి మిథునానికి 8. సో ఇట్ ఈస్ కాల్డ్ షష్టాష్టక దోషము 6:8. నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్తా ఉంటాను, ఇన్ని రోజులు రానటువంటి యుద్ధము, ఇన్ని రోజులు రానటువంటి గొడవ ఇప్పుడే ఎందుకు వచ్చింది. 2024లో ప్రధానమంత్రి అయినటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి షెహబాజ్ షరీఫ్ ఆరుద్ర నక్షత్రం తర్వాతనే ఒక్కసారిగా
భారత్కు పాక్కు మధ్య సంబంధాలు అనేటువంటివి దెబ్బతిన్నాయి. అలాగే ఉద్రిక్త వాతావరణం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క కలయిక, షష్టగ్రహ కూటమి యొక్క కలయిక, అలాగే షష్టాష్టక దోషము ఎవరికైతే నరేంద్ర మోడీ గారికి అలాగే షెహబాజ్ షరీఫ్ ఇద్దరు ప్రధానమంత్రులకు మిథున రాశి వృశ్చిక రాశికి షష్టాష్టక దోషం ఉన్న కారణం చేత, షష్టాష్టక దోషం అంటే ఎప్పుడూ ఇద్దరికి పడనటువంటి పరిస్థితి, పాలల్లో ఉప్పు వేసిన మాదిరిగా, పాలల్లో ఉప్పు వేస్తే విరిగిపోతాయి. అలాగే కాంబినేషన్ అనేటువంటిది వెరీ డేంజరస్ కాంబినేషను, గొడవలకు దిగేటువంటి కాంబినేషను, చాలా డేంజరస్ కాంబినేషన్ అనేటువంటిది గుర్తుంచుకోవాల్సింది. అలాగే సో ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే మరి ఏం జరుగుతుంది? 2025 నుండి 2032 వరకు పాకిస్తాన్ అనేటువంటిది 80% నాశనం అవుతుంది. అండర్లైన్ చేసుకోండి, 2032 లోపు. సో ఈరోజు రేపు అని నేను చెప్పను, 2032 లోపు. ఎందుకంటే మనము ప్రస్తుతం మహాభారత కాలంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి గ్రహాల కలయికను కనుక తీసుకున్నట్లయితే అదే కలయిక ఇప్పుడు ఉన్న దాని కారణం చేత దీని యొక్క రిజల్ట్స్ అనేటువంటిది పాకిస్తాన్ను 80% నాశనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండర్లైన్, పాకిస్తాన్ 80% వరకు డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, 80% నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒకటే కాకుండా, యుద్ధానికి సంబంధించే కాకుండా సో ప్రపంచవ్యాప్తంగా చాలా సంచలనాలు ఉంటాయి. అతి ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద సినిమా నటులు వాళ్ళ మరణం అనేటువంటి సంభవించే అవకాశం ఉంది. అలాగే ఇతర దేశాల్లో కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని అతలాకుతలం చేసే అవకాశం ఉంది. ప్రకృతి వైపరీత్యాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. భూకంపాలు కానీ, సునామీలు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా గోచరించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ.